హాయ్ హలో ఫ్రెండ్స్, ఉమాయాత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మినపగుండ్లు లేకుండా బియ్యం అటుకులతోటి దోశపిండి తయారు చేసుకుందాము. ముందుగా మనము బియ్యం 2 కప్పులు తీసుకొని శుభ్రంగా నీటితోటి కడిగిన తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు అటుకులు కూడా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనము 1 కప్పు పులిసిన పెరుగు లేదా మజ్జిగ అయినా వేసుకొని అలానే కొద్దిగా మెంతులు కూడా వేసుకొని 6 లేదా 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత మనము జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నైట్ మొత్తం ఉంచుకోవాలి. మనం దోశపిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అండి. చూడండి ఇలా రావాలి. తర్వాత మనము ఉదయాన్నే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అందులో మనం దోశలు వేసుకుంటే సరిపోతుంది. దోశలు ఇవి పల్చగా రావండి, కొద్దిగా మందంగా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.